పేరెంట్స్ పిల్లల మీద ఎంత నమ్మకం పెట్టుకుంటారంటే, వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు సపోజ్ పాపైనా, బాబైనా వాడు ఏమీ చేయలేరని తెలుసుండి గూడా మనకి వాళ్ళని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయడం గానీ, అంటే మీ పిల్లల మీద ఎంత నమ్మకం అంటే మీరేదో చేసేస్తారని గాదు. మీ మీద నమ్మకం పెట్టుకుంటారన్నమాట వాళ్ళు. ఒక గొప్ప ప్లేయర్ అవుతారనో, లేపోతే ఒక మంచి డాన్సర్ అవుతారనో జాయిన్ చేస్తారు. అయినా నిరాశ పడరు ఆళ్ళెప్పుడు మీరు ఏం కాకపోయినా సరే. అదే విధంగా మీరు 10థ్‌లోని మీరు ఏ సబ్జెక్ట్‌లో ఫస్ట్ లేకపోయినా సరే, మీ మీద నమ్మకం పెట్టుకుంటారు. ఎంత గుడ్డిగా అంటే, మీరు బ్యాక్ బెంచర్స్ అయినా సరే, మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని, వాళ్ళు చదువు కొనసాగిస్తారు 10థ్ వరకును. 10థ్‌లో గూడా మీకు ఎంట్రన్స్ రాసినప్పుడు గానీ, ఎంసెట్‌లు గానీ, లేకపోతే ఇంటర్మీడియేట్‌లో గానీ, ఇంటర్మీడియేట్ అయినప్పుడు ఎంసెట్ గానీ, లేపోతే వేరే ఏదైనా సరే, నీట్ గానీ, గీని ఏది రాసినా సరే, మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. మీరు చాలా సింపుల్‌గా ఎంత నిరాశపరిచినా వాళ్ళు నిరాశపడరు. అయినా సరే వాళ్ళు మంచి కాలేజీల్లోనే జాయిన్ జేస్తారు. మంచి జీపీఏ వస్తదని గానీ, మంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తాయని గానీ, ఆ రోజు గూడా మీకు రాకపోయినా నిరాశపడరు. కానీ మీరేంటంటే, ఇంత నమ్మి మీ ఫాదర్స్ గానీ, మీ మదర్ గానీ మీ మీద నమ్మకం పెట్టుకుంటారు. మీరు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం లేదు. మీ మీద మీరు ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటారో, అప్పుడు మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారనమాట. సో, 15 సంవత్సరాలు మీ ఫాదర్స్ గానీ, మీ మదర్ గానీ మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారే, మిమ్మల్ని మీరు గూడా నమ్ముకోండమ్మా. అప్పుడే గదా మీకు మంచి మంచి ర్యాంకులొస్తాయి.